అమ్మవారిని మనసులో అయినా కోరుకోండి బాబు గారు, తప్పకుండా నెరవేరుతుంది. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలవమంటావా? ఏయ్ వెళ్ళిపో పో. విశాల్, అమ్మ నాయని వెళ్తాం పదమ్మా. పదమ్మా. మీరుండండి అయ్యగారు, నేనే ఇంటికి వెళ్తాను. అమ్మగారు కళ్ళు తెరిచినప్పుడు హాసన్ అమ్మగారికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. బాబుగారు మీరోసారి నాకేం చెప్పొద్దు, వెళ్ళిపో పో. నైని పదమ్మా. అమ్మా డాక్టర్, మా అమ్మ పరిస్థితి ఏంటి డాక్టర్? ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళండి. అమ్మా విశాల్, బయటికి వెళ్దాం పద. Oh my God. నైని, నైని వచ్చావా? అయ్యగారేరి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? ఏమైంది నైని, డల్గా ఉన్నావు? నా మీద నమ్మకం లేకపోయినా విశాలాక్షి అమ్మవారి మీదైనా నమ్మకం ఉంచాలి కదా శివ. అంటే ఇప్పుడు డాక్టర్లు చేతులెత్తేసి అవే చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకోమన్నారా? అవునమ్మగారు, అయినా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అన్యాయం కారు. నేను తీసుకెళ్లిన బొట్టు అమ్మగారికి పెట్టి నుదుటి మీద తమలపాకుతో కట్టాను. ఏంటి అత్తయ్యక? అయితే ఇంకెందుకు భయం? విశాలాక్షమ్మ తల్లి దయ్యతో అమ్మగారు బతికేస్తారు చూడు. నువ్వు హాస్పిటల్లో అలాంటి పనులు ఎలా చేసావు? దేవుడు బొట్టు పెడితే ఇంకా మంచిదే అమ్మగారు. వామ్మో, అసలే నీ మీద అందరికీ కోపం ఉంది. జరగరాంది ఏమైనా జరిగితే నిన్ను వదిలేస్తారా? ఎందుకైనా మంచిది బామ్మగారితో చెప్పేద్దాం రా. అమ్మగారు, అమ్మగారు, రానాయని. అమ్మగారు ఆగండి. అమ్మగారు కోలుకున్నాక చెప్తురుగానండి అమ్మగారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? చెప్పనీలే. ఏం భయమా? నువ్వు తప్పు చేయలేదు నైని. అవును, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. రా. అమ్మగారు అది కాదు, రమ్మన్నా. నేను చెప్పేది వినండి. రానాయని. రా. హాసిని, ఏంటి పిచ్చి పని? దాన్ని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? పిచ్చి పని ఎవరు చేశారో మీకే తెలుస్తుంది. ఆగండి. చెల్లి చెప్పు. నువ్వేం చేసావు నైని? మా నైని ఎప్పుడు మంచి చేస్తుంది అమ్మగారు. ఏయ్
బయటికి వెళ్ళండి ముందు. అడ్డమైన వాళ్ళకు ఇక్కడ చోట్లేదని చెప్తుంటే పిట్టల్ని కూడా ఇంట్లోకి తీసుకొస్తున్నారు. అది పిట్ట కాదు శివ. నువ్వే మాటలు నేర్చిన పెద్ద పిట్టవి, నీకు తోడు అది. వల్లభ, నోరు జారుతోంది. నైని ఏం చేసిందో నువ్వే చెప్పు హాసిని. అత్తయ్య బతకడం కష్టమే అని డాక్టర్లంటే చెల్లి అమ్మవారి బొట్టు పెట్టి తమలపాకు నెత్తిని పెట్టి కట్టు కట్టిందంట. తిలోత్తమక్కని అమ్మవారైనా కాపాడాలని అలా చేసింది. పిచ్చా ఏంటి మీకు? ట్రీట్మెంట్ చేయాలి గాని చేతబడులు చేయకూడదు. తప్పయ్య గారు, అలా మాట్లాడకండి. మమ్మల్నే తప్పు పడుతున్నావు. నువ్వు చేసిందేంటి? అలా చేసిన వాళ్ళందరూ విశాలాక్షమ్మ తల్లి కృపతో కళ్ళు తెరిచారమ్మగారు. సీసా, మెట్ల మీద సీసా, సీసా. ఏం సీసా? అహల్య అత్తయ్య తాగి పడేసిన మందు సీసానా? ఎక్కడుంది? మెట్ల మీద నుండి దొర్లు కొట్టు కిందకొచ్చింది సీసా. అదే ఏం సీసా? హాల్లో ఎలా పెడతాను? నేను చూసింది విశాల్ బాబు గారిని చంపడానికి ఉపయోగించిన విషం సీసా అమ్మగారు. అల్లుడు, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బ్రతుకుతుందన్న హోప్ ఉండేది. ఆ పిచ్చి నైని ప్రయోగాలు చేశాక అక్క అవస్థ చూడలేకపోతున్నాం. పరశురాం, పిచ్చి మాటలతో విశాల్ని రెచ్చగొట్టద్దు. వాస్తవాల్ని మాత్రమే గ్రహించండి బావగారు. సరే, నేనెవరిని ఏమీ అనను. అక్కను కాపాడుకోవాలంటే మనం ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. మామా, సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇది. ప్లేస్ చేంజ్ చేయడానికి ఇదే జర్నీ కాదు. దేవుడి మీద భారం వేశాక ఎంత దూరం వెళ్ళాలా అని ఆలోచించకూడదు. మళ్ళీ అక్కడికే వస్తారండి బావగారు. అక్క బతికితే కొత్త గుడి కట్టిస్తాం. కానీ దయచేసి హల్లుడి దగ్గర అలాంటి టాపిక్స్ తీయొద్దు. నయని గొప్పతనం అర్థం చేసుకోలేని మీకు ఎంత చెప్పినా వృథానే. మిరాకిల్ డాక్టర్, నేను చెప్పానా ఇక అద్భుతమే జరగాలని? జరిగింది. అంటే మా అక్క బ్రతుకుతుందా? ఎస్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్.
థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. అమ్మా మామ్, అమ్మా అక్క నీ ఇద్దరు కొడుకులు ఇక్కడే ఉన్నారు లేక. అమ్మా విశాల్, అమ్మా నీకోసమే నాన్న బతుకుతున్నాను నేను. ఇప్పుడు నీ వల్లే బతికాను. సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకురాకపోయుంటే చచ్చిపోయేదాన్ని. అమ్మా అలా మాట్లాడొద్దమ్మా. మామ్, టైంకి నిన్ను అడ్మిట్ చేసినా నిన్ను కాపాడడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. నైనియే నీకు ప్రాణం పోసింది. విషయం చేశానా? ఎక్కడ చూసా? మెట్ల మీద చూశానంటుంది కదా అత్తయ్య. అవునమ్మగారు, విషం సీసా మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వచ్చింది. దొర్లుకుంటూ వస్తే ఎక్కడుంది? కరెక్ట్. తను ఇంకో నాటకం మొదలుపెట్టింది బామ్మ. సీసా ఎక్కడుందో చూపించమనండి. నేను చూశాను బాబు గారు, నాకు కనిపించింది. కనిపించిందంటే అది ఉన్నట్టే. మేం గుడ్డి వాళ్ళం, మరి మాకు కనిపించదు, మీకు కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి వెతుకుదాం అత్తయ్య గారు. మెట్లు ఇక్కడే ఉన్నాయి, సీసా ఇక్కడే కనిపించిందంటుంది, కానీ లేదు. అబద్ధాలు ఆడుతుందని అర్థం కావట్లేదా బామ్మ? అబద్ధం కాదయ్య గారు, నిజం. మీకెలా చెప్తే అర్థమవుతుంది? నైనికి కనిపించిందంటే అది ఉంది ఉంది ఉంది. హే, అన్నిసార్లు ఉంది 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 అంటే నిజం అనుకోవాలా? వేషాలు వేయకండి, నడవండి బయటికి. ఒక్కసారి వెతుకుదాం అందరం. అవును బామ్మ, ఒకసారి చూస్తే పోయేదే ఉంది. మన పరువు. అవును, ఇంట్లో పని వాళ్ళు చూసి వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా నవ్వుకుంటారు. దొరికితే నైని చెప్పింది అక్షర సత్యం అనుకుంటారు. అక్షరం ముక్క రాదు గాని బిల్డప్లు మాత్రం బాగా ఇస్తుంది. ఏయ్, నువ్వు వెళ్తావా మెడపట్టి బయటికి గెంటేమంటావా నిన్ను? ఆగు అలభ. హాసిని, నైనిని తీసుకెళ్లి అవుట్ హౌస్ లో వదిలిపెట్టు. ఆహా, నేను అలా నెట్టేలేను బామ్మ, నాకు చేతులు రావు. అహల్య, తనే పాపం చేయదని నాకు నమ్మకం అత్తయ్య. వీళ్ళు వినరు బామ్మ, నేనే ఈడ్చికెళ్ళి పడేస్తాను. చూస్తావండి, పద పద. నా మాట నమ్మండి, విషం సీసా నేను చూశాను, అది అక్కడే ఉంది.
ఏయ్, అమ్మగారు నోరు మీరైనా మూసుకో. నమ్మండి. అమ్మగారు నా మాట ఏయ్, వినండి. నోరు మూసుకుని బయటికి నడు. మీరైనా నమ్మండి. అయ్యగారు నడు. వల్లభ అయ్యగారు నా మాట వినండి. అయ్యగారు 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 అవును తిలోత్తమ, విక్రాంత్ చెప్పింది నిజం. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న నైనే, నువ్వు అసహించుకున్న నైనే, నీ పంట్లో రాయిలా తగిలిన నైనే నిన్నీరోజు కాపాడింది. అవునక్క, అమ్మవారి పొట్టు పెట్టి ఆకేదో కట్టుకట్టి దేవుడికి దండం పెట్టుకుందక్క. నీ తలకున్న కట్టు నైని కట్టిన కట్టే. విశాలాక్ష అమ్మవారి కృప వల్లే, నయని భక్తి వల్లే నేను బతికానని కొట్టినా విశాల్ మనసు మారిపోతుంది. దానిమీద ప్రేమ పడుతుంది. అమ్మవారి దయను కూడా నాకనుకూలంగా మార్చుకోకపోతే కష్టం. నన్ను బ్రోని ఇప్పుడు నిన్ను ముగ్గురిని కాపాడిందమ్మా నైని. రుణపడిపోయాం. లేదు, తను నన్ను కాపాడలేదు. నా కొడుకు నన్ను సేవ్ చేశాడు. డాక్టర్స్ కృషి వల్ల నేను బతికాను. మంత్రసాని అయిన ఆ నయని కట్టిన ఈ కట్టు వల్ల నాకు తలనొప్పిగా ఉంది. తిలోత్తమ, ఎందుకు తీసేశావు? అదేం ఆక్సిజన్ పైప్ కాదులే బావుగారు. అక్కకు ఇష్టం లేనప్పుడు ఆ పిచ్చి ఆకు పనికిరాని గుడ్డ ఎందుకు? దేవతే వచ్చి ప్రాణం పోస్తే ఎగతాళి చేస్తున్నారు. నష్టపోతారు. దయచేసి మీరు శాపనార్థాలు పెట్టి నన్ను కుంగదీయకండి. నానా, అమ్మ ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మీ మాటలతో చంపేయాలని చూడకండి. రేయ్, తిలోత్తమ బతకాలని నయని అరచేతిలో కర్పూరం పెట్టుకొని చెయ్యి కాల్చుకుందిరా. మాటలే పిచ్చివి అనుకున్నాను, చేతలు కూడా పిచ్చివే అన్నమాట. పునర్జన్మని ప్రసాదిస్తే చివరికి మీరు అర్థం చేసుకున్నది ఇదన్నమాట. మీరు నైని గురించి గొప్పగా చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు నాన్న. అమ్మని చూడండి, తన్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందిరా. మీకు ఓదార్పు అక్కర్లేదు. విక్రాంత్, నేను ఇంటికి వెళ్తున్నాను. అవసరమైతే ఫోన్ చేయి. ఓకే డాడ్. తిలోత్తమ, ఆయనంతేలే నాన్న, నువ్వేమో ఆలోచించుకో. నేను త్వరగా తిరిగాడేలా చేయమని డాక్టర్ గారితో మాట్లాడు. మామ్, నథింగ్ టు వరీ. యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. బుల్లెలుడు, అక్కకి బలం రావడం కోసం ఏమైనా తెచ్చిపెట్టు. ఎంత పని చేశావక్క! కొంచెం ఉంటే నిజంగానే చచ్చేదానివి. అసలు నువ్వెందుకు విషం తాగావు? రే, ఆ పాలలో విషం ఉందని
నైని కనుక నిరూపించుంటే లేదా జగదీష్ ల్యాబ్కి శాంపుల్ పంపించినా నేను అడ్డంగా దొరికిపోయేదాన్ని.